నమస్తే, నేను మీ మధు. నా డ్రెస్ నా ఇష్టం. మహిళలకు స్వేచ్ఛ ఉండాలి. ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఎవరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నేను డిసైడ్ చేసుకోగలను. ఎవరి మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నాకు స్వేచ్ఛ కావాలి అంటూ మొన్నటి వరకు శివాజీ వ్యాఖ్యల మీద ఫైర్ అయిన అనసూయ ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించిందనే చెప్పొచ్చు. ఇప్పుడు శివాజీకి పాజిటివ్ గా ఒక వీడియోని అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు అనసూయలో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటి? అనసూయ ఈ వీడియోని తిరిగి పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. అనసూయ మొన్నటి వరకు నాకు స్వేచ్ఛ కావాలి, నా ఇష్టానుసారం నేను తిరుగుతాను, ఎలాంటి మోడర్న్ డ్రెస్లైనా వేసుకుంటానని అన్నారు. చాలా మంది దాన్ని చూశారు కూడా వార్తల్లో. సో ఇప్పుడు చూస్తే అవును శివాజీ గారు చెప్పిందే కరెక్ట్ అన్న రీతిలో అయితే ఒక వీడియోని రిలీజ్ చేశారు. అసలు ఏంటి మేడం ఈ మార్పు ఏంటి? ఒకసారి ముందు అది మనం టైప్ చేసి పెట్టారు కాబట్టి చదువుదాము. ఆవిడ అంటే వీడియో పెట్టారు కానీ కొంచెం మనిషి కనిపించకుండా సరిగా వాయిస్ మాత్రం వినిపించేలా పెట్టారు. అంటే ఆవిడ ఇబ్బంది పడి ఉంటారు నా ఉద్దేశం అయితే. సో అందుకని శివాజీ మాటల్లో మంచి ఉద్దేశమే ఉంది, కానీ మళ్ళీ ఇక్కడ కానీ పెట్టింది ఆవిడ. కానీలో అర్థనాలు. నటుడు శివాజీ ఆ రెండు పదాలు వాడకుంటే బాగుండేదని యాంకర్ అనసూయ అన్నారు. ఇన్స్టాలో ఓ నెటిజన్ ప్రశ్నకి ఇలా స్పందించారు. శివాజీ ఎంతో కష్టపడి ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు. ఈ పదం వినండి, ప్రజలు తన మాట వినే స్థాయి అనే తర్వాత మాట్లాడదాం. పాత్రల ప్రభావం సినిమా వరకే ఉండాలి. మంగపతి క్యారెక్టర్ గురించి ఇండైరెక్ట్ గా ఆయన ఆడవాళ్ల సేఫ్టీ గురించి చెప్పిన మాటల్లో మంచి ఉద్దేశం ఉంది. అయితే కొందరు వెధవల నుంచి మనమే అమ్మాయిలను కాపాడుకుందాం అని అబ్బాయిలకు చెప్పాల్సింది అని పేర్కొన్నారు. ఇప్పుడు ఎవడు వెధవో ఎవడు మంచివాడో ఎవడికి తెలుస్తుంది? తెలియదు కదా. బోర్డు వేసుకొని తిరగరు కదా మేడం. తిరగరు కదా. ఇప్పుడు మనిషి చూడడానికి చాలా టిప్ టాప్ గా ఉంటాడు, వాడు ఏం చేస్తాడో ఎవడికి తెలుసు? ఇక్కడ ఈవిడ రెండు రకాలుగా మాట్లాడారండి. ఒకటి పాత్రల ప్రభావం సినిమాల వరకు ఉండాలి అంటూనే ఆడవాళ్ళ సేఫ్టీ గురించి చెప్పిన మాటల్లో మంచి ఉద్దేశం ఉందండి. అంటే ఇక్కడ కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇది. అంటే ఆయన ఉద్దేశించి నువ్వు సినిమాల ప్రభావం అంటే పాత్రల ప్రభావాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకని ఆడవాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడడం తప్పలేదు అంటుంది. కొత్తగా మనకి చెప్తోంది. ఇప్పుడు గత 15-20 రోజులుగా మన అందరం మొత్తుకున్నది ఇది. ఆ రెండు పదాలే తప్పు. మిగతా ఆయన సారీ చెప్పారు, మళ్ళా మహిళా కమిషన్ ముందు సారీ చెప్పారు. ఇవాళ మహిళా కమిషన్ కూడా భయపడిందా? ఎందుకంటే మనందరం కూడా అడిగాం మహిళా కమిషన్. మీరు శివాజీని పిలిచి మాట్లాడారు కదా, అంతసేపు అన్ని ప్రశ్నలు సంధించారు కదా, ఆయన సారీ చెప్పారు కదా, మరి అనసూయని ఎందుకు పిలవట్లేదు మీరు? మరి నాగబాబుని ఎందుకు పిలవట్లేదు మీరు? ఆర్జీవీని ఎందుకు పిలవట్లేదు మీరు? ప్రకాష్ రాజ్ని ఎందుకు పిలవట్లేదు? అన్వేష్ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? వాడు సనాతన ధర్మాన్ని తిట్టాడు, సీతని తర్వాత ద్రౌపదిని అవమానించాడు, గరికపాటిని తిట్టాడు, బూతులు తిట్టాడు. మరి రెండు పదాలు మాట్లాడితే అవి కూడా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మరి మహిళా కమిషన్ ఇంత స్పందించింది కదా. మరి అలాంటి బూతులు, మనుషులు ఉచ్చరించలేని బూతులు మాట్లాడిన అన్వేషణ మీరు ఎట్లా వదిలేస్తారు? ఈవిడ స్వేచ్ఛ, నా బట్టలు నా ఇష్టం అని చెప్పిన అనసూయని మీరు ఎలా వదిలేస్తారు? ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నోరు మూసుకుని ఉంది కదా, ఎవరు నోరెత్తలేదు, దీని మీద ఎవరు స్పందించలేదు ఎక్సెప్ట్ ఆ 2-3 తప్ప. మరి ఏంటిది? వస్త్రధారణలో కూడా మార్పు వచ్చింది మేడం. మరి గమనిస్తే ఈ మధ్య చాలా ఈవెంట్స్ కూడా పద్ధతిగా డ్రెస్లు వేసుకుని చీర కట్టుకుని వచ్చింది ఒక అమ్మాయి. అవును, నేను చూశాను. రావాలి. ఇప్పుడు మీకోసం, మీ సేఫ్టీకి. ఇప్పుడు అబ్బాయిల్ని మనం అంటే ఆడవాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడుతుంటే మాట్లాడటం తప్పలేదు. ఇప్పుడు శివాజీ లాంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళని కాపాడడానికి ముందుకు వస్తారు. అనసూయ లాంటి వాళ్ళు కూడా రావాలి, మనం కూడా వెళ్ళాలి. నేను అనేది ఏంటంటే మీ వస్త్రధారణ మీ ఇష్టమే, ఇవాళ కూడా అదే చెప్తున్నా. కానీ ఎక్కడ ఎలా వేసుకోవాలి అది మనం చెప్తున్నాం. ఇప్పుడు నేను ఒక పంజాగుట్ట సెంటర్కో నాగార్జున సెంటర్కో వెళ్ళి పొట్టి గౌన్ వేసుకుని ఉంటానంటే ఎవరికేం పడుతుంది? పిచ్చెక్కింది అనుకుంటారు నాకు. ఇదేంటి నిన్నటి వరకు ఇవి చీర కట్టుకుంది, ఇవాళ ఏంటి అలా మైండ్ తేడా చేసింది ఇవిడికి అనుకుంటారు. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు అలా వచ్చారనుకోండి, ఫస్ట్ షూటింగ్ అనుకుంటారు, తర్వాత కాదు ఇవిడు ఇలా వచ్చింది అంటే జనాలకు అర్థం కాదు, చిన్నపిల్లలు మూగుతారు. ఇప్పుడు అది ఇబ్బంది అండి, మనం ఇంతకంటే మాటల్లో చెప్పలేము. ఇవాళ ఆవిడ ఈ మాటలు మాట్లాడింది కూడా మనస్ఫూర్తిగా ఏం మాట్లాడలా. బికాజ్ నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మహిళా కమిషను
ఒక ఇబ్బందిలో ఉంది, ఏం చెప్పాలో తెలియక. కొంతమంది జర్నలిస్టులు సమర్థించిన వాళ్ళు ఇబ్బందుల్లోనే ఉన్నారు, ఏం మాట్లాడాలో తెలియక. జనాలు ఊరుకోవట్లా. ఇప్పుడు గతంలో లేదండి, మీరు ఏమన్నా ఊరుకుంటాము, మీరు ఏం చెప్పినా మేము పడతాము, మీరు ఎలా ఉన్నా ఒప్పుకుంటామని అంటల్లా. మనం ఇప్పుడు హిందువుల్లో ఒక మార్పు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళ దేవుళ్ళని గాని దేవతలను గాని తిడితే ఊరుకోవటల్లా. అదే విధంగా సంప్రదాయం తప్పి ప్రవర్తిస్తానంటే ఊరుకోవటల్లా. సమాజంలో ఒకప్పుడు రవిక లేదు అని నిహారిక చెప్పారు. ఇంకెవరు చెప్పారండి? ఆ మంచు లక్ష్మి. వేసుకోకండి మీరు, ఎవడేసుకోమన్నాడు? నిహారిక వాళ్ళ నాన్నే చెప్పాడు కదా, నేను తప్పు చేశానమ్మా, నీకు నచ్చినట్టు ఉండని చెప్పాడు. వెళ్ళండి. ఇప్పుడు మీరు కుటుంబంలో మీరు ఒక్కళ్ళే కాదు కదా, ఇవాళ మీ కుటుంబం అంటే మెగా కుటుంబం. అది మెగా కుటుంబం అంటే ముందు వచ్చేది చిరంజీవి గారు. చిరంజీవి గారి పిల్లలు ఎంత పద్ధతిగా ఉన్నారు మనమే చూస్తున్నాం కదా. ఎంత మాట కావచ్చు, పద్ధతిగా, అసలు మాట కూడా ఎంత బాగుంది అమ్మాయిది. పెద్ద కూతురు మొన్న మాట్లాడారు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించి. ఎంత మర్యాదగా, ఎంత మన్ననగా, అది కదా మెచ్చుకుంటారు. ఇక్కడ మిమ్మల్ని అన్నారు, మీ తండ్రిని అంటారు. నిహారిక విషయంలో నాగబాబుని అన్నారు, చిరంజీవి గారిని అంటారు. వాళ్ళు అదే ఆలోచించుకోవాలి. వెన్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ, మీరు గమనించండి, నేను చాలా మందిని చూశాను, డబ్బులు వచ్చాక కమ్మ వాళ్ళలో రెడ్లలో మహిళలు చాలా పద్ధతిగా ఉంటారు తెలుసా మీకు. విడిగా ఉండరు, చాలా తక్కువ మంది అలా ఉండేది. చాలా కట్టుబాట్లలో ఉంటారు. వాళ్ళకి చేతకాక, డబ్బులు లేక. అక్కడ డబ్బు కాదు, కుటుంబ పరువు మర్యాద ఆలోచిస్తారు, సంప్రదాయం ఆలోచిస్తారు. మీరు కావాలంటే చూసుకోండి, రాజుల్లో కూడా అంతే. నేను అంటున్నది ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది మనకు ఉంది. నా ఇష్టానికి నేను ఉంటానంటే నేను ఎక్కడ ఉండాలి? ఏ థాయిలాండ్కి వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నా ఇష్టానికి నేను ఉండి నా ఫోటోలు నా పర్సనల్గా పెట్టుకోవాలి, లేదంటే డార్క్ సైట్లో పెట్టుకోవాలి. అంతేగాని చిన్నపిల్లలు చూసేదాగా పెడతానంటే తప్పు కదా. అది నేను చెప్తున్నది. ఇప్పుడు పద్ధతి అంటే మిమ్మల్ని ఏమి ముసుగేసేసుకోండి, లేకపోతే ఇలా కొంగు కప్పేసుకుని వచ్చేయండి, అది కాదు కదా చెప్తున్నది. ఈ మధ్య కాలంలో మీరు చూసారంటే జాకెట్ వేసుకోవటం అనేది వేసుకోవాలి కాబట్టి వేసుకోవడం, ఎక్కడ ఎంత చూపించగలిగితే అంత మనం చూపిస్తున్నాం. అది కాదు కదా. ఇప్పుడు సంప్రదాయం అంటే పూర్తిగా మీరు కప్పుకొని ఉండమని చెప్పట్లే ఎవడు. కాకపోతే మీ శరీర ఆకృతిని బట్టి మీరు వేసుకునే జాకెటో, మీరు వేసుకునే షర్టో, మీరు వేసుకునే టాప్ ఉండాలని చెప్తున్నాం అంతే. అదేమి ఇప్పుడు మీరు ఇలాగే ఉండాలని ఎవరు చెప్తాడు? మీకే అన్కంఫర్టబుల్. నిన్నను ఎన్ని వచ్చాయండి ఇప్పటికి వీడియోలు వస్తూనే ఉన్నాయి యూట్యూబ్లో. మీరు చూస్తే ఒక అమ్మాయి ఫ్యాన్ దగ్గర నిల్చుంది, వెనకాల ఫ్యాన్ ఉంది, ఆ పిల్ల ఇంత పొద్దుగా వేసుకొని ఎగిరిపోతుంది. అమ్మాయి ఏం చేసింది? ఆఖరికి ఏం చేయాలి తెలియదు, పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా వేసుకొచ్చాక ఎగురుతుంటే ఎందుకు వరి అవుతారు? ఇంకా ఎందుకు మరి అక్కడ ఆ బాధ ఎందుకు? కావాలని వేసుకొచ్చినప్పుడు ఇంకా అన్కంఫర్ట్ గా ఎందుకున్నారు చాలా మంది. నేను ఎన్ని వీడియోస్ చూసానో, వాళ్ళు తప్పదని వేసుకుంటున్నారు. ఎందుకు? అమ్మో ఇలా వేసుకోకపోతే మనకు అవకాశాలు రావేమో, మన ఎవడు చూడడేమో, అమ్మాయి వేసుకోవాల్సింది అవసరం లేదు. ఆ అమ్మాయి అలా వేసుకున్నప్పుడు మీరు ఇలా వేసుకుంటే మీకే అవకాశం వస్తుంది, గౌరవం. బ్లౌజులన్నీ కూడా అసలు ఇంత హారిబుల్ గా వేసుకుంటున్నారంటే ఆఫ్ లేటే స్టార్ట్ అయిందండి ఇదంతా. అంతకుముందు ఇలా లేదు. ఇవాళ రేఖ గారిని చూడండి, ఆవిడ అసలు ఎంత అందంగా ఇప్పటికి కూడా ఎలా మెయింటైన్ చేస్తుంది. ఆవిడ ఎక్కడైనా ఎప్పుడైనా ఒళ్ళు చూపించగా మనం చూసామా? నేను అంటున్నది అది అవసరం లేదు. మీరు అందంగా ఉన్నారంటే ప్రజలు మీ అందాన్ని గుర్తిస్తారు. మీకు అవసరం లేదు, మీరు విప్పుకుంటేనే ఎవడు గుర్తించడు. అది నేను చెప్పొచ్చేది. కాబట్టి ఇవాళ అనసూయ ఈ తగ్గడంలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గిందా? ముఖ్యంగా సీతక్క మాట్లాడాక ఎవ్వడు బయటికి రాలేదు. ఇవాళ అనసూయకి ఎవడైనా సపోర్ట్ చేస్తున్నాడా? ఎవ్వడు చేయట్లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక చెడనేసి కొద్దిమంది బయటకు వచ్చి మీకు సపోర్ట్ గా ఉన్నట్టుంటారు, కానీ తర్వాత ఎవడు ఉండడు. ఇవాళ శ్రీరెడ్డి గారు వెనకాల ఉన్నారా? ఆవిడ రాష్ట్రమే వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి వాడెవడో నాకు సలహా ఇచ్చాడనో, అయితే నా వెనకాల ఆయన ఎవడో ఉంటాడనో మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి అనవసరంగా అభాస్పాలు కావద్దు. ఇంకొకటి ఏంటంటే, అనసూయ షీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ 98% పీపుల్ శివాజీ వెనకాల ఉంటారని ఆవిడ ఊహించలేదు. కానీ ఇది వాస్తవం. ఇప్పుడు మన సొసైటీ ఇలాగే ఉంది. ఇది గుర్తెరిగి మనం మసులుకోవాలి. అందరిలోనూ మార్పు వచ్చింది. సినిమా వేరు, జీవితం వేరు. నేను ఎన్నిసార్లు చెప్పినా అదే. నిన్న కూడా ఎవరో సినిమాల్లో వేసుకోవట్లేదా అంటే, నువ్వు సినిమాని వెళ్ళి నువ్వు ముట్టుకోలేవు కదా అమ్మాయిని. ఇక్కడ నీ ఎదురుగుండా కళ్ళకు కనిపిస్తూ ఉంటే. ఇంకొకటి అండోయ్,
ఇప్పుడు ఎప్పుడైతే ఈ నిధి అగర్వాల్ నుంచి మొదలయ్యి మొన్న అల్లు అర్జున్ కూడా ఎక్కడికో వెళ్తే స్నేహారెడ్డి వెళ్ళారు. ఓ మీద పడిపోతున్నారంటే వాళ్ళు మీద పడిపోమని మీరే అడుగుతున్నారు. మీరు ఒక సెలబ్రిటీగా మీరు వెళ్ళేటప్పుడు మీరు రమ్మని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? అది ఎవడి బాధ, అది ఎవడి తప్పిదం, అది ఎందుకు పోలీసులు కంట్రోల్ చేస్తారు? చెయ్యాలి. కాబట్టి ఇలాగా ఒక్కొక్క సెలబ్రిటీకి పోలీసులు పనిచేస్తూ ఉంటే ఇంకా మామూలు మనుషులకి పోలీసులు ఎక్కడ ఉంటారు? మానభంగాలు పెరిగిపోవా? అట్రాసిటీస్ పెరిగిపోవా? అప్పుడు మీ ఎవరిది రెస్పాన్సిబిలిటీ? కాబట్టి సెలబ్రిటీస్ అనేవాళ్ళు బయటకు వచ్చేప్పుడు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. దానికి ప్రజలకు సంబంధం లేదు. మీరు పద్ధతిగా ఉంటే ప్రజలు పద్ధతిగా ఉంటారు. మీరు పద్ధతి తప్పితేనే వాళ్ళు కట్టు తప్పుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏదేమైనా సరే అనసూయలో మార్పు వచ్చి ఈ వీడియో చేశారో లేకపోతే మరే ఉద్దేశంతో చేశారో తెలియదు, కానీ ఇప్పుడైతే ఈ వీడియో వైరల్ అవుతుంది. మరి ఈ వీడియోకి ఎటువంటి స్పందనలు వస్తాయో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.